రేపే కనుమ పండుగ. ఈరోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంటిలో వండకూడదు, అలాగే తినకూడదు కూడా. ఈ కూరను రేపు కనుమ రోజు తినటం వల్ల మీకు జన్మల దరిద్రం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కనుమ రోజు వీటిని తింటే మాత్రం తిరిగిలేని రాజయోగం పడుతుంది. సంవత్సరం మొత్తం మీకు శుభాలే కలుగుతాయి. రేపు కనుమ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ ఒక్కటి ప్రతి ఒక్కరూ తినాల్సిందే. ఇది తినకపోతే మీరు మహాపాపాన్ని మూటగట్టుకున్నవారు అవుతారు. అంతేకాదు కనుమ రోజు ఈ ఒక్కటి తినకపోతే యముడి కోపానికి గురి అవుతారు. యముడు కష్టాల పాలు చేస్తాడని, అపమృత్యు దోషాలను కలిగిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు కనుమ పండుగ రోజు ఏం తినాలో ఏం తినకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే కనుమ పండుగ విశిష్టతను, ఆ రోజున తప్పకుండా ఆచరించవలసిన ఆచారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి తర్వాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెల్లుళ్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజు చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చెలను అంటే వరి
కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదు. బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండినా లేదా తిన్నా అష్టదరిద్రాలు అనుభవిస్తారు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు. ఈ 2 కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించటము ఉంది. ఈ సమయంలో గారెలను తినటం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకని కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని, ఒకవేళ చేదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. బలిచ్చిన మూగ జీవాలను ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకుని తింటూ ఉంటారు. అలా కనుమ పండుగ ముగుస్తుంది. ఈ విధంగా పశువులకు, రైతులకు మధ్య ఉన్న సంబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్ఫుటం అవుతుంది. కనుమ రోజున పెరుగును దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కనుమ రోజున పెరుగును దానం చేసే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు తలపెట్టే పనులలో ఆటంకాలు కలుగుతున్నట్లు అయితే రేపు కనుమ రోజు పెరుగన్నమును దానం చేసి మీరు తలపెట్టే పనులలో విజయం సాధించి శుభ ఫలితాలను పొందండి. నంది శివుడికి వాహనంగా ఎలా మారాడో తెలియజేసే ఒక చిన్న కథను విందాం. పూర్వం శిలాద అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి
శిలాధ కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాధ భక్తికి మెచ్చిన శివుడు శిలాధ ముందు ప్రత్యక్షమై శిలాధ అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాధ చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాధ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చాయి. శివుడు శిలాధ వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాధ అని అడిగాడు. అప్పుడు శిలాధ, స్వామి, నాది ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు లేరు, నాకో బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుడు శిలాధ వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు శిలాధ పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాధ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాధ ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి, ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలవాడు. నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాధ చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాధ ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాధకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నాళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాధ ఇంటికి వచ్చారు. శిలాధ వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాధ వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు లేకుండా ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాధ చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాధ ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాధను, నందిని దీవించారు. ముందుగా శిలాధను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాధ వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరగరానిది జరగనున్నదా అని అడిగాడు. అప్పుడు మిత్ర, కరుణలు శిలాధ వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలాధకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతోంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాధ వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాధ ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది శిలాధను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాధ బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. కానీ నంది ఏమాత్రం భయపడలేదు. నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాధుడికి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న, నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చెయ్యగలడు. మనం ఆయన్ని పూజిస్తున్నాం. మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాధ అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాధ విజయోస్తు అని దీవించాడు. నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది
తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమయ్యింది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పట్నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు.